వెలుగులోని అడగటం. అర్థమైందమ్మా? అయ్యా చీకటి చీకటి అని, ఇది ఒక చీకటి. భూమి మీద ఉన్న చీకటి అన్నిట్లో ఇది ఒక చీకటి. ఈ చీకటిని ఇలా నొక్కగానే లైట్ వస్తుంది, అంతా ఉట్టిదే, అది దొంగ లైటు. ఈ లైట్లో నుంచి వచ్చేది ఏంటో తెలుసా? చీకటే. అసలు లైట్లో నుంచి వచ్చేది లైట్ రావాలి కదా, ఈ లైట్లోంచి వచ్చేది మొత్తం చీకటే. మొన్న శంకర్ గుప్తంలో చెప్పినట్టున్నాను ఈ మాట. నేను సెల్ ఫోన్ దెయ్యాన్ని నేను చూసా. సెల్ ఫోన్ దెయ్యం ఏంటో నేను చూసా, దేవుడు చూపించాడు. మా సంఘంలో ఒక పిల్లోడు, నేను ఇంకో పిల్లోడు, ఒక పెద్ద మట్టి దెబ్బ ఉంటే దాన్ని మేము సర్దుతున్నాం. అదే కూటం జరగబోతుంది, సర్దుతున్నాం, పరిచర్య చేస్తున్నాం. వాళ్ళు పారలు పట్టుకున్నారు. ఈలోపు ఒక పాము వచ్చి, వినండి, ఒక పాము వచ్చి మా పిల్లోడిని కాటేసింది. సేవలో ఉన్న పిల్లోడిని, పరిచర్యకి సమర్పించుకున్న బిడ్డని కాటేసింది. నేను టక్మని చూశాను. రే లెగరా అన్నాను. అనగానే ఆడు పక్క వచ్చాడు, కాటేసింది. ఆయన ఆడు చచ్చిపోట్లా, ఆడు చూసుకున్నాడు, అని నిలబడ్డాడు. నేను ఆయన గమనిస్తాడు, బాగానే ఉన్నాడు. దాన్ని చూస్తే తలకై పాము, వెనకాలకి బాతు ఆకారంలో పక్షి. నా కళ్ళలో చూశా. పచ్చి నిజం చెప్తున్నాను. నా కలలో దేవుడు చూపించింది ఏమిటంటే, పాము తలకై, వెనక నుంచి బాతు లాంటి పక్షి. ఇప్పుడు సెల్ ఫోన్ దురాత్మ ప్రపంచాన్ని పట్టుకున్న ఒక ఆకాశ పక్షి అదే పాము. అదేం చేస్తుంది తెలుసా? పాములాగా కింద నడుస్తూ కాటేయగలదు, పక్షిలాగా పైన ఎగురుతూ కాటేయగలదు. అది దాని బుద్ధి. రెండు ఉంటాయి దానికి, పైన చేయగలదు, కింద చేయగలదు. ఎక్కడ ఎవరు దొరికితే వాళ్ళని కాటేయగలదు. కాటు అంటే ఏంటో తెలుసా? బానిసత్వం. వేసేస్తుంది, మడి మీద వేస్తుంది. అంటే అప్పుడు అది బానిస అయిపోతాడు ఇక మనిషి. యాక్చువల్గా ఎవడికి కాటేసిందో ఆడి సెల్ ఫోన్ అంటే మహా పిచ్చి. అడిగి సెల్ ఫోన్ అంటే మా పిచ్చి, మామూలు పిచ్చి కాదు అడిగి చెప్పాను. ఆ తర్వాత నేనేం చేశానంటే, చొప్పు తీసుకుని నా చొప్పు దాన్ని కొట్టడం మొదలు పెట్టాను. ఎంత కొడుతున్నా చావట్లేదండి, కొడుతున్నాను ఇంకా చావట్లేదు. యేసు రక్తమే జయ ఇలా కొట్టానండి. కొట్టగానే సెల్ ఫోన్ అయిపోయింది. అది సెల్ ఫోన్ అయిపోయింది. అది అసలు నా జీవితంలో ఎట్లాంటి కళలో ఇంత వింత విచిత్ర ఆ కళ. సెల్ ఫోన్ అయిపోయింది, పెద్ద ఫోన్ అయిపోయింది. మళ్ళీ చూపు పట్టుకున్నాను, మళ్ళీ కొడుతున్నాను, ఆ సెల్ ఫోన్ కొడుతున్నాను. ఒక అగ్ని వచ్చి సెల్ ఫోన్ని కాల్చేసింది, బూడిదైపోయింది సెల్ ఫోన్. ఒక అమ్మ కొట్టింది. దేవుడు నేను దీవించును గాకమ్మ.